హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎలాంటి మెయిల్ ఒకటి వచ్చే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీ మెయిల్ బాక్స్లోకి వెళ్ళిపోయి. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే యూ కెన్ నౌ చూజ్ యువర్ యూట్యూబ్ హ్యాండిల్ అని చెప్పేసి యూట్యూబ్ కొత్తగా ఒక ఫ్యూచర్ని తీసుకొచ్చింది. అదేంటంటే యూట్యూబ్ హ్యాండిల్ అని చెప్పేసి మీకు కూడా ఛానల్ ఉంటే మీరు కూడా దీన్ని పెట్టుకోవాలన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి, నెక్స్ట్ మన ఛానల్కి ఎట్లా పెట్టుకోవాలి. యూజ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఛానల్ ఉంది తెలుగు టెక్ ఆఫీస్ అని చెప్పేసి, ఇదే పేరు మీద చాలా ఫేక్ ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మన చూసే వ్యూవర్స్కి ఏంటంటే, అంటే నా ఛానల్ చూసే వాళ్ళకి ఏది ఒరిజినల్ ఛానల్ ఏది ఫేక్ ఛానల్. ఇప్పుడు నేనే ఉన్నా, వేరే నా ఫ్రెండ్స్కి చెప్పి తెలుగు టెక్ ఆఫీస్ అనే నా ఛానల్ ఉంది దీన్ని సబ్స్క్రైబ్ చేయమని వేరే వాళ్ళకి చెబితే వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి తెలుగు టెక్ ఆఫీస్ అని కొడితే నా ఛానల్ రాకుండా ఈ ఫేక్ క్రియేట్ చేసిన ఛానల్స్ అయితే టాప్లోకి వస్తూ ఉన్నాయన్నమాట. సో అట్లా కాకుండా మన ఒరిజినల్ ఛానల్ని యూనిక్గా ఉండడం కోసం ఈ ఏదైతే ఉందో హ్యాండిల్ ఫ్యూచర్ని తీసుకొచ్చారనమాట. హ్యాండిల్ అంటే ఏంటంటే ఎట్ అనమాట, హెట్ పెట్టుకొని మన ఛానల్ని పెట్టుకోవాలి. అక్కడ ఎట్ తెలుగు టెక్ ఆఫీస్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. అట్లా సెట్ చేసుకుంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఎట్ తెలుగు టెక్ ఆఫీస్ అని కొడితే నా ఛానలే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక హ్యాండిల్ ఒక యూట్యూబ్ ఛానల్కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక యూజర్ ఐడి ఉంటే వేరే యూజర్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవడం అవ్వదో, సేమ్ దీంట్లో కూడా అంతే. అర్థమైంది కదా, ఫేక్ ఛానల్స్ నుండి మన ఒరిజినల్ ఛానల్ని సపరేట్ చేయడానికి ఈ హ్యాండిల్ అనేది తీసుకొచ్చారు. హ్యాండిల్ అంటే ఎట్ అనమాట. ఎట్ దీన్ని ఎట్లా పెట్టుకోవాలి, ఇంకా ఎట్లా పెట్టుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఇక్కడ చూసుకోండి. యూ కెన్ చూజ్ నౌ యువర్ ఛానల్ హ్యాండిల్ అని ఉంది. మనకు కావాలంటే ఇక్కడ చూసుకోండి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. హ్యాండిల్ ఎట్లా పెట్టుకోవాలంటే చూజ్ ఏ హ్యాండిల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన బ్రౌజర్ అడుగుతుంది. నేను గూగుల్ క్రోమ్ తీసుకున్నాను. ఇప్పుడు డెస్క్టాప్లోంచి అంటే ఇప్పుడు మెయిల్లోంచి ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ యాప్లోంచి ఎట్లా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్నా కదా, మీరు కూడా బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. టు క్లైమ్ యువర్ హ్యాండిల్ ప్లీజ్ విజిట్ యూట్యూబ్ యాప్ ఆర్ గో టు ఇక్కడ youtube.com హ్యాండిల్ ఆన్ కంప్యూటర్ అనేది నేను ఓపెన్ యాప్ కొట్టేశాను. ఓపెన్ యాప్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు టెక్ ఆఫీస్ అని ఉంటుంది. హాయ్ యువర్ హ్యాండిల్ ఈజ్ రిజర్వ్డ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ చూజ్ హ్యాండిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండిల్ సెట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది. మీకు హ్యాండిల్ సెట్ చేయకపోతే యూఆర్ఎల్ అయితే రాదనమాట, గుర్తుపెట్టుకోండి. మీరు కొత్త యూజర్ కాబట్టి ఇక్కడ చూజ్ హ్యాండిల్ అని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చేంజ్ హ్యాండిల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే హ్యాండిల్ అంటే మీకు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారు యూజర్ ఐడిగా, హ్యాండిల్ అన్న యూజర్ ఐడి అన్న ఒకటే, నేను నా భాషలో చెప్పాను. సో దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే పెడుతున్నారో అది ఇంకొకరికైతే అవ్వదనమాట పెట్టుకోవడానికి హ్యాండిల్. నేను తెలుగు టెక్ ఆఫీస్ అని పెట్టేశాను. వేరే వాళ్ళు కూడా ఇట్లా తెలుగు టెక్ ఆఫీస్ అని పెడతా అంటే హ్యాండిల్ అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి. మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అనమాట, అండర్_ కానీ డాట్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని కన్ఫర్మ్ సెలక్షన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, అడిషనల్ ఛానల్ యూఆర్ఎల్ ఉంది కదా, youtube./ తెలుగు టెక్ ఆఫీస్ అనేది ఛానల్ యూఆర్ఎల్ అనమాట. అప్పుడు అంటే కస్టమ్ యూఆర్ఎల్ లాగా ఛానల్కి ఇంకొకటి యూఆర్ఎల్ ఉంటుంది. ఇది కూడా ఇది కొట్టినా ఏ యూఆర్ఎల్ కొట్టినా సరే ఇదే వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, వాట్ ఈజ్ యువర్ హ్యాండిల్ అని చెప్పేసి, యూట్యూబ్ హ్యాండిల్ ఈజ్ ఏ న్యూ వే ఫర్ పీపుల్ టు ఫైండ్ కనెక్ట్ విత్ అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా అయితే మీరు డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇగోండి, మనకి ఇంతకుముందే కస్టమ్ యూఆర్ఎల్ ఈ విధంగా ఉండేదన్నమాట, https://youtube.com అని చెప్పేసి. అది ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే youtube.com/ @youtube తెలుగు టెక్ ఆఫీస్గా మారిందనమాట. సో ఇంతే దీంట్లో వచ్చిన చేంజ్ అయితే. సో మనం దీన్ని ఎక్కడ చూసుకోవచ్చు అంటే షార్ట్స్లో కూడా వస్తుంది అనమాట. మన ఇక్కడ నేను పెట్టుకున్నాను కదా తెలుగు టెక్ ఆఫీస్ అని, ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. పైన సెర్చ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఎవరికైనా ట్యాగ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో టైటిల్లో కూడా చేయొచ్చు, కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకోవచ్చు హ్యాండిల్ని. సో అంటే ట్యాగ్ చేసుకోవడం అనమాట. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎట్లా ట్యాగ్ చేస్తున్నామో దీంట్లో కూడా అట్లా చేసుకోవచ్చు అనమాట, ట్యాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిల్ ద్వారా నేను చేసాం కదా, ఇప్పుడు యాప్తో ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లోగో మీద క్లిక్ చేసుకోవాలి. ఎవరి ఛానల్లోకి వెళ్ళిపోండి. ఎవరి ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి హ్యాండిల్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ మీకు కస్టమ్ యూఆర్ఎల్ ఉంటే ఇక్కడ హ్యాండిల్ పేరు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో మీరు కావాలంటే దీన్నైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఓన్గా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దాని మీద టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సరిపోయింది అనమాట.
ఇగో విజిబుల్ టు ఆల్ యూజర్స్ ఆన్ యూట్యూబ్, అంటే అందరికీ కనపడుద్ది అనమాట ఈ మనం పెట్టుకునే హ్యాండిల్ అనేది. యూ కెన్ చేంజ్ యువర్ హ్యాండిల్ బ్యాక్ విత్ ఇన్ 14 days. 14 daysలో మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు. ఒక్కసారి ఒకరికి కానీ అలర్ట్ అయిందంటే హ్యాండిల్ అనేది సేమ్ అదే హ్యాండిల్తో వేరే వాళ్ళు క్రియేట్ చేయడానికి అవ్వదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సింపుల్ అనమాట. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళని పెట్టేసి మీ ఛానల్ నేమ్, అంటే మీరు ఏదైతే హ్యాండిల్ పెట్టుకున్నారో ఆ హ్యాండిల్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే మన ఛానలే వస్తుంది. సిమిలర్గా ఇంక వేరే ఛానల్ రావన్నమాట. ఇక్కడ తెలుగు టెక్ ఆఫీస్ అని హ్యాండిల్ లేకుండా మామూలుగా కొడితే చాలా ఛానల్స్ వస్తూ ఉంటాయి నాకు సిమిలర్గా ఉన్న ఛానల్స్ అనేది, కానీ హ్యాండిల్ పెట్టి కొడితే రావన్నమాట. సో హ్యాండిల్ పెట్టిన తర్వాత ఒకసారి మీరు మీ ఛానల్కి హ్యాండిల్ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి చూడండి వస్తుందా రావట్లేదని. అప్డేట్ అవ్వడానికి కొంత టైం పట్టింది, వెంటనే అయితే రాదు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.